ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే అబ్బా ఎంచక్కా చలి కాచుకోవచ్చు అని ఇంకొకడు సంబరపడ్డాడట. సరిగ్గా అలాంటి ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్లో. రిఫైన్డ్ ఆయిల్ లోడుతో వెళ్తున్న ఓ ట్యాంకర్ బోల్తా కొడితే ఆయిల్ నింపుకోవడానికి బకెట్లతో ఎగబడ్డారు స్థానికులు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ అమేథీలోని వారణాసి లక్నో హైవేపై రిఫైన్డ్ ఆయిల్ లోడుతో వెళ్తున్న ఓ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ మూత ఓపెన్ అయిపోయి ఆయిల్ మొత్తం రోడ్డు పాలైపోయింది. పెద్ద మొత్తంలో ఆయిల్ ఒలికిపోవడంతో ఆ ప్రదేశమంతా బురదగా మారిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అది చూసి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి పరిగెత్తుకొచ్చారు. కానీ వాళ్ళు వచ్చింది డ్రైవర్ని కాపాడడానికి అనుకుంటే పొరపాటే. డ్రైవర్ను కనీసం చూడను కూడా చూడలేదు వారు. ట్యాంకర్ నుంచి లీకైన ఆయిల్ ను తమ వెంట తెచ్చుకున్న డబ్బాలు బకెట్లలో నింపుకోవడంలో మునిగిపోయారు. ఈ ఘటనపై ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఆయిల్ దోచుకుంటున్న వారిని తరిమికొట్టారు పోలీసులు. గాయపడిన ట్యాంకర్ డ్రైవర్ను బారాబంకీలోని బహదూర్పూర్ హైదర్గఢ్ ప్రాంతానికి చెందిన రామ్ మిలన్ కుమారుడు రామ్ రాజుగా గుర్తించారు. సుల్తాన్పూర్ నుంచి లక్నోకు శుద్ధి చేసిన ఆయిల్ ను తీసుకెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన బోల్తా పడిందని ఒక పోలీస్ అధికారి తెలిపారు.